అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్ సమయం 30 నిమిషాలు. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్క్ సమస్యలకు, సయాటికా ఉన్నవారికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. గ్రీవవస్తి థెరపీ, మెడ నొప్పికి, మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. ఇలా 20కి పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను 5 నుండి 10 సంవత్సరాలకు పైగా అనుభవం గల కేరళ థెరపిస్టుల ద్వారా చికిత్సను చేయబడును. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యులతో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను పరిష్కరిస్తూ, ముఖ్యంగా ఆర్థరైటిస్, సోరియాసిస్, నరాలకు సంబంధించిన వ్యాధులు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి రోగాలకు మంచి ఫలితాలను అందిస్తూ ముందుకు కొనసాగుతోంది మీ అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్. మా హాస్పిటల్స్ బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సువేందు అధికారి శకం మొదలైంది. సీఎం పీఠం శాశ్వతంగా నాదేనంటూ భీష్మ ప్రతిజ్ఞ చేసి మరీ బీజేపీతో భీకరంగా పోరాడిన మమతా బెనర్జీని ఓడించి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసేశారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 3 సార్లు వరుసగా గెలిచిన మమతా బెనర్జీని సీఎం కుర్చీలోంచి మోదీ, అమిత్ షా దించేశారు. ఆమెను, ఆమె సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తొలిసారి బీజేపీ జెండాను రేపరపలాడించేలా చేశారు. అయితే బెంగాల్లో బీజేపీ గెలిచిన తర్వాత కాబోయే సీఎం ఎవరు అన్న ప్రశ్న వచ్చినప్పుడు చాలా పేర్లు తెర మీదకు వచ్చాయి. కానీ మోదీ, అమిత్ షా మాత్రం ఈ సువేందు అధికారి వైపే మొగ్గు చూపడానికి కారణాలేంటి? అసలు ఎవరి సువేందు అధికారి? మమతా బెనర్జీతోనే ఏకంగా 22 ఏళ్ల పాటు ప్రయాణించి మరీ ఆమె పార్టీలో నెంబర్ 2గా కొనసాగిన ఆయన ఎందుకు ఆమె పార్టీకి గుడ్ బై చెప్పేశారు? మమతా బెనర్జీతో ఈయనకు గొడవేంటి? 55 ఏళ్ల వయసు వచ్చినా సరే ఎందుకు ఆయన పెళ్లి చేసుకోలేదు? జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటానంటూ పెళ్లి చేసుకోకపోవడానికి ఆయన చెప్పిన కారణాలు ఏంటన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. సాధారణంగా సీఎం పదవుల విషయంలో బీజేపీ ప్రత్యేకమైన స్ట్రాటజీని కలిగి ఉంటుంది. బీజేపీని నమ్ముకుని ఉంటూ ఏళ్ల తరబడి ఆ పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన వ్యక్తులకే కీలక పదవులను కట్టబెడుతూ ఉంటుంది. హిందుత్వ అజెండాను ఫాలో అవుతూనే మీడియా సైతం ఊహించలేని వ్యక్తులను తెర మీదకు తీసుకొచ్చి సీఎం పీఠంపై కూర్చోబెడుతుంది. కానీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మాత్రం మోదీ, అమిత్ షాలు తమ సైద్ధాంతిక రాజకీయాలను పక్కన పెట్టేశారు. దశాబ్దాలుగా ఆ పార్టీని నమ్ముకొని పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు చేస్తున్న నేతలను పక్కన పెట్టేసి మరీ కేవలం 6 ఏళ్ల క్రితమే బీజేపీలో చేరిన సువేందు అధికారిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. ఎస్, మీరు విన్నది అక్షరాల నిజం. ఈ సువేందు అధికారి గారు కేవలం 6 ఏళ్ల క్రితమే అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరినా ఆయన్నే ముఖ్యమంత్రిని చేయడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. 1970 సంవత్సరం డిసెంబర్ 15వ తారీఖున సువేందు అధికారి గారు జన్మించారు. అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఆయన వయసు అక్షరాల 55 ఏళ్ళు అనమాట. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పూర్వ మెదిన్పూర్ జిల్లాలోని కర్కులి ఆయన స్వస్థలం. తండ్రి పేరు శిశిర్ అధికారి, తల్లి పేరు గాయత్రి. 2011 సంవత్సరంలోనే రవీంద్ర భారతి యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టాను ఆయన పొందారు. యుక్త వయసులో ఉండగానే రాజకీయాల్లోకి వచ్చేశారు. స్టూడెంట్ లీడర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఆయన ఎదిగారు. నిజానికి ఆయన కుటుంబానికి కూడా రాజకీయ కుటుంబమే. ఆయన తండ్రి శిశిర్ అధికారి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2019 సంవత్సరంలో ఎంపీగా కూడా ఆయన గెలిచారు. తండ్రి రాజకీయ వారసుడిగా చిన్ననాటి నుంచే రాజకీయాలు మొదలుపెట్టిన సువేందు అధికారి మొదట్లో తండ్రితో కలిసి కాంగ్రెస్లో కొనసాగారు. 1995 సంవత్సరంలో కాంతి మున్సిపల్ ఎన్నికల్లో మొట్టమొదటిసారి పోటీ చేసి కౌన్సిలర్గా గెలిచారు. 1998 సంవత్సరంలోనే కాంగ్రెస్తో విభేదించి మమతా బెనర్జీ గారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీని పెట్టుకున్నారు కదా. ఆ టీఎంసీ పార్టీ నిర్మాతల్లో ఒకరే శిశిర్ అధికారి గారు. కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి మమతా బెనర్జీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీని పెట్టుకుని బెంగాల్లో సరికొత్త రాజకీయాలను స్టార్ట్ చేశారు. తండ్రి శిశిర్ అధికారితో పాటుగానే 1998 సంవత్సరంలోనే కాంగ్రెస్కు గుడ్ బై చెప్పేసి సువేందు అధికారి గారు కూడా టీఎంసీలో చేరారు. మమతా బెనర్జీ గారి అనుచరుడిగా ఆయన మారిపోయారు. ఆ తర్వాత కరెక్ట్గా 31 ఏళ్ల వయసులో సువేందు అధికారికి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ దక్కింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన 3 ఏళ్లకే 2001 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ముగ్బేరియా అసెంబ్లీ సీట్లోంచి సువేందు అధికారి పోటీ చేశారే కానీ ఆ ఎన్నికల్లో కేవలం 5,000 ఓట్ల తేడాతోనే ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత 2006 సంవత్సరంలో కాంతి దక్షిణ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 8,000 ఓట్ల మెజార్టీతో సిపిఐ అభ్యర్థిపై ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2016 సంవత్సరం, 2021 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసి గెలిచిన సువేందు అధికారి తాజాగా 2026 సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్ నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచి విజయం సాధించారు.
ఎమ్మెల్యే అభ్యర్థిగానే కాదు ఎంపీగాను పోటీ చేసి గెలిచిన ట్రాక్ రికార్డు సువేందు అధికారి గారికి ఉంది. 2004 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారి సువేందు అధికారి తామ్లూక్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లోనూ 2014 ఎన్నికల్లోనూ ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి రికార్డు స్థాయి మెజార్టీతో ఎంపీగా విజయం సాధించడం గమనార్హం. నిజానికి సువేందు అధికారి రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతో ఓ కౌన్సిల్ స్థాయి పదవితో ప్రారంభమైన ఆ పార్టీలో ఆయన ఉన్నది కేవలం 3 ఏళ్లు మాత్రమే. కానీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీతోనూ మమతా బెనర్జీతోనూ సువేందు అధికారి గారిది 22 ఏళ్ల అనుబంధం. 1995 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు దాదాపు 22 ఏళ్లకు పైగానే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఆయన పనిచేశారు. ఎమ్మెల్యే ఎంపీగానే కాదు మమతా బెనర్జీ ప్రభుత్వంలో కీలక మంత్రి పదవుల్లో కొనసాగారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మమతా బెనర్జీ తర్వాత నెంబర్ 2 లీడర్గా ఎదిగారు. ఆ పార్టీ కార్యకర్తల్లో మంచి ఫాలోయింగ్ను కూడా ఆయన సంపాదించుకున్నారు. కానీ ఒకే ఒక్క వ్యక్తి వల్ల 22 ఏళ్ల పాటు మమతా బెనర్జీతో చేసిన రాజకీయ ప్రయాణాన్ని ఆయన ముగించాల్సి వచ్చింది. ఆమె పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి ఆయన వెళ్లాల్సి వచ్చింది. మమతా బెనర్జీ గారి మేనలుడు అభిషేక్ బెనర్జీకి మొదట్లో రాజకీయ అభిలాష లేదు. ఆలస్యంగా ఆ పార్టీలో చేరిన మమతా బెనర్జీ గారికి స్వయంగా మేనలుడు కావడంతో చాలా త్వరగానే కీలక పదవుల్లోకి చేరిపోయాడు. ఆమె తర్వాత ఆమె రాజకీయ వారసుడిగా అంతా తానే అంటూ పార్టీలోని లీడర్లందరికీ అర్థమయ్యేలా చేశారు. అంతేకాదు షాడో సీఎంగా మమతా బెనర్జీ ప్రభుత్వంలో వ్యవహరిస్తూ అన్ని పనులను చక్కబెట్టడం మొదలుపెట్టారు. ఈ వ్యవహారాలతో చాలామంది మంత్రులు సీనియర్ లీడర్లు సర్దుకుపోయారులే కానీ సువేందు అధికారి మాత్రం జీర్ణించుకోలేకపోయారు. సీనియారిటీ పరంగా చూసుకున్నా, అనుభవం పరంగా చూసుకున్నా, పార్టీ కోసం నిబద్ధతగా పనిచేసిన ట్రాక్ రికార్డు పరంగా చూసుకున్నా పార్టీలో నెంబర్ 2 స్థానం తనదే కదా అన్నది సువేందు అధికారి గారి ఆవేదన. అయినా సరే కొన్ని విషయాల్లో మేనల్లుడికే మమతా బెనర్జీ సపోర్ట్ చేస్తూ పోవడంతో చివరకు 2020 సంవత్సరంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఆయన గుడ్ బై చెప్పేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా అప్పటికే మంచి హోదాలో ఉన్నప్పటికీ అర్ధాంతరంగా తన పదవికి రాజీనామా చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు కీలక నేతలతో కలిసి 2020 సంవత్సరం నవంబర్ నెల 26వ తారీఖున అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. నిజానికి సువేందు అధికారికి మాస్లో ఫాలోయింగ్ ఎక్కువ. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బలాలేంటి, బలహీనతలేంటి, రాష్ట్రంలోని అసెంబ్లీ సీట్ల వారీగా ఎమ్మెల్యేలు ఎవరు, పార్టీలోనే ఉన్న ఆయా ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రత్యర్థులు ఎవరు, ఎవరిని ఎక్కడ వీక్ చేస్తే ఆ పార్టీ అక్కడ ఓడిపోతుంది అన్న వివరాలన్నీ కూడా 22 ఏళ్ల పాటు మమతా బెనర్జీ పార్టీలోనే కొనసాగిన సువేందు అధికారికి బాగా తెలుసు. అందుకే బీజేపీలో ఆయనకు మంచి ప్రియారిటీని ఇవ్వడం స్టార్ట్ చేశారు. టీఎంసీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన కొద్ది నెలలకే 2021 సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో నేరుగా మమతా బెనర్జీపైనే సువేందు అధికారి పోటీ చేశారు. ఆమెను ఓడించి తీరతానంటూ శపథం చేశారు. నందిగ్రామ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాలికి బలపం కట్టుకుని మరీ తిరిగారు. కట్ చేస్తే 1956 ఓట్ల అతి స్వల్ప తేడాతో నందిగ్రామ్లో మమతా బెనర్జీని ఓడించినా సరే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో మాత్రం మళ్ళీ టీఎంసీఏ గెలిచింది. ఆ ఎన్నికల్లో బీజేపీకి 77 అసెంబ్లీ సీట్లు వస్తే టీఎంసీకి మాత్రం 215 సీట్లు వచ్చాయి. ఎమ్మెల్యేగా మమతా బెనర్జీ గారు ఓడిపోయినా ఆ తర్వాత భవానీపూర్ బై ఎలక్షన్లో గెలిచారు. సీఎం పదవిలో 5 ఏళ్ల పాటు కొనసాగారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా సువేందు అధికారినే బీజేపీ ఎన్నుకోవడం గమనార్హం. గడిచిన 5 ఏళ్లలో మమతా బెనర్జీ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడడంతో పాటుగా మోదీ అమిత్ షాల వ్యూహాలను ఆయన పక్కాగా అమలు చేయడంతో ఈ ఎన్నికల్లో ఆమెను దిగ్బంధనం చేశారు. ఫలితంగా ఈ ఎన్నికల్లో బీజేపీకి 207 అసెంబ్లీ స్థానాలు వస్తే టీఎంసీకి మాత్రం కేవలం 80 సీట్లకే పరిమితమైంది. 2021 సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసి మమతా బెనర్జీని సువేందు అధికారి గారు ఓడించారు కదా. ఈ ఎన్నికల్లో కూడా నందిగ్రామ్ నుంచే కాదు మమతా బెనర్జీ గారు పోటీ చేసిన భవానీపూర్ నుంచి కూడా సువేందు అధికారి 2వ సీట్లో పోటీ చేశారు. గత ఎన్నికల్లో 1956 ఓట్ల తేడాతోనే ఆమెపై గెలిస్తే ఈసారి మాత్రం ఏకంగా 15,000 ఓట్లకు పైగా మెజార్టీతో మమతా బెనర్జీపై ఈ సువేందు అధికారి రెండోసారి విజయం సాధించారు. 1-2 సార్లు మమతా బెనర్జీని ఈయన ఓడించేసేశారు. సువేందు అధికారి దెబ్బకు ఈసారి అసెంబ్లీలోకి కూడా మమతా బెనర్జీ అడుగు పెట్టలేకపోతున్నారన్నమాట. ఇది సువేందు అధికారి గారి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. ఇక వ్యక్తిగత వివరాలకు వెళ్తే సువేందు అధికారి గారు పెళ్లి చేసుకోలేదు. జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటారంటూ ఆయన పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. తల్లిదండ్రులు ఎన్నిసార్లు చెప్పినా, బంధువులు ఎంతగా ఒత్తిడి చేసినా, స్నేహితులు ఎంతగా చెప్పి చూసినా ఈ సువేందు అధికారి గారు మాత్రం పెళ్లి విషయంలో తన అభిప్రాయాన్ని మార్చుకోలేదట. అసలు ఎందుకు మీరు పెళ్లికి దూరంగా ఉండిపోయారని ఓ ఇంటర్వ్యూలో ఆయన్నే నేరుగా అడిగితే చాలా క్లారిటీగా ఆయన ఓ సమాధానాన్ని చెప్పుకొచ్చారు. పెళ్లి చేసుకుంటే కుటుంబ బాధ్యతల్లో పడిపోతాం, స్వార్థం పెరుగుతుంది, ఈ దేశం కోసం సేవ చేసేందుకు మనకు సమయమే దొరకదు. స్వాతంత్ర్య సమరయోధులైన సతీష్ సమంత, సుశీల్ ధారా, అజయ్ ముఖర్జీలను నేను ఫాలో అవుతూ ఉంటాను. ఈ ముగ్గురు జీవిత చరిత్రలు చదువుతూ పెరిగిన వాడిని. వాళ్ళ ప్రభావం నాపై విపరీతంగా ఉంది. వాళ్ళు ముగ్గురు పెళ్లిళ్ళు చేసుకోలేదు. అందుకే నేను కూడా పెళ్లి చేసుకోకూడదని చిన్నప్పుడే డిసైడ్ అయ్యాను. పెళ్లి చేసుకోకపోవడమే మంచిదని
ఉండేదని నాకు రాజకీయాల్లోకి వచ్చాక ఇంకా బాగా అర్థమైందంటూ సువేందు అధికారి గారు వ్యాఖ్యానించడం గమనార్హం. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సమర్పించిన అఫిడవిట్లో ఉన్న లెక్కల ప్రకారం ఆయనకు అక్షరాల 85 లక్షల రూపాయల ఆస్తిపాస్తులు మాత్రమే ఉన్నాయట. సొంత వాహనం ఆయనకు లేదట. అంతేకాదు 1 గ్రామ్ బంగారం కూడా ఆయన పేరిట లేదట. అంతేకాదు అప్పులు కూడా అసలుకు ఆయనకు లేవట. కేవలం 9 లక్షల రూపాయల విలువైన వ్యవసాయ భూమి, 27 లక్షల విలువైన ఫ్లాటు, 25 లక్షల రూపాయల విలువైన ఇల్లు మాత్రమే ఆయన పేరిట ఉన్నాయట. పెళ్లి కాలేదు కాబట్టే ఓ రాజకీయ నాయకుడినైనా సరే ఇంత తక్కువ ఆస్తితో ఇన్నేళ్లుగా హ్యాపీగా బ్రతకగలుగుతున్నానంటూ ఓ సందర్భంలో నవ్వుతూనే వ్యాఖ్యానించారు ఆయన. ఇదండి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారి గారి గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.